కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఎక్కడా కూడా మీకు మాకు అనే భేదం లేకుండా సమతుల్యంగా ఎట్లా చేద్దామనే ఒక ఆలోచనతో కూటమిలో నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి టైం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. దానిలో భాగంగానే ఇవాళ గుంటూరు నగరం తీసుకుంటే, గుంటూరు నగరంలో గత 5 సంవత్సరాలు కూడా అభివృద్ధిని పడకేసి మేము ఉన్నాము అనే విషయం కూడా మర్చిపోయి వాళ్ళ సంపాదనే ధ్యేయంగా గత 5 సంవత్సరాలు కూడా ఏ రకంగా గడిపారో ప్రజలు చూశారు. ప్రజలు పడవలసినటువంటి బాధలు కూడా పడ్డారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ నుంచి కొత్తగా వచ్చి ఎలక్షన్స్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించడమే కాకుండా గుంటూరు అదృష్టం కొద్దీ చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి పదవి కూడా రావటం, వచ్చిన దగ్గర నుంచి కూడా ఎట్లా గుంటూరు పార్లమెంట్లో అభివృద్ధి చేయాలి, మరి ముఖ్యంగా పార్లమెంట్ కింద ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ ఇటు కార్పొరేషను అటు సిఆర్డీల భాగం కూడా అయింది. ఏ రకంగా నా వంతుగా నన్ను ప్రజలు నమ్మి భారీ మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన తర్వాత నాకు వచ్చిన అవకాశాన్ని ఏ రకంగా నేను సద్వినియోగం చేసుకోవాలి, తద్వారా నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా మౌలిక వసతులు కల్పించాలి, ఈ నగరానికి ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఏనాటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటి మనకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ సెంట్రల్ బ్రిడ్జ్ అంటాం మనం దాన్ని, మొదటి నుంచి కూడా అది ఆనాడు ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జి ఇవాళ పెరిగిపోయినటువంటి ట్రాఫిక్కి అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని మార్చాలని గత ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా దానికి ప్రణాళికలు వేస్తూ వచ్చారు. కొంతకాలం ఫ్లైఓవర్ అన్నారు, ఎక్కడో హిందూ కాలేజ్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాడ్జ్ సెంటర్ అవతల దిగుతుందన్నారు, కొంతకాలం ఏదో ఇంకో రకంగా చెప్పారు, చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ కూడా దాని గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. ఈసారి 24లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవన్నీ కూడా పరిష్కరించాలనే ఒక మంచి మనసుతో నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్రిడ్జి కానీ, లేకపోతే అటువైపున ఆగిపోయినటువంటి నందివెలుగు రోడ్లో ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ కానీ, విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల మనకి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి గడ్డిపాడు దగ్గర గేటు దగ్గర కానీ, ఇటు చిన్నపలకలూరు గేటు దగ్గర కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి బ్రిడ్జిలు కడదామనే ఒక ఆలోచన చేసి, మరీ ముఖ్యంగా టౌన్లో అది బాగా ఇబ్బందిగా ఉంది కనుక వెంటనే దాన్ని ప్రారంభించాలని ఒక ఆలోచనతో దానికి ఒక డిపిఆర్ రెడీ చేసుకుని అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులతో అందరితో మాట్లాడి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుని దానికి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించి వర్క్ జరుగుతున్న విషయం కూడా గుంటూరు ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు ఉన్నటువంటి వెడల్పు కంటే రెట్టింపు వెడల్పుతో వస్తుంది అది. అంతకుముందు 2 లైన్లు అంటే ఇప్పుడు 4 లైన్లు అవుతుంది. అవ్వవలసిన అవసరం కూడా ఉంది అక్కడ. దానికోసమే దాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు దాన్ని. సో దాంతోపాటే 4 లైన్లు పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంత ఎక్స్టెన్షన్ కూడా పెరుగుతుంది, కొంత పొడవు కూడా పెరుగుతుంది. ఆ పెరిగే క్రమంలో అది ఆర్ఓబీనే రైలు ఓవర్ బ్రిడ్జ్ కిందే దాన్ని నిర్మాణం చేయడం మొదలుపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి కొట్ల యజమానులు ఆటోమేటిక్గా ఎవరికైనా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారం పోతుందని కానీ ఆస్తి పోతుందని కానీ కొంత ఇబ్బంది ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళేదో కొంతమంది అది కూడా
ప్రతిపక్షంగాని ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్పీ వాళ్ళ మాటలని కోర్టులకు వెళ్ళడం జరిగింది. దానివల్ల కొంత వర్క్ లేట్ అవుతున్న మాట జరుగుతుంది, చూస్తున్నాం. అప్పటికి చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది. దాన్ని నేనేదో పరిశీలిస్తున్నాను అనే వంకతో ఈ వైఎస్ఆర్ పార్టీలో ఊడగొట్టేసిన నాగళ్ళన్నీ కూడా అక్కడ చేరి ఇష్టానుసారంగా మాట్లాడతాం చూశారు. మీడియా మిత్రులందరూ చూశారు, ప్రజలందరూ కూడా గమనించారు. ఒక కేంద్ర మంత్రి ఆయన, మీ పార్టీ మీదే చాలా మెజారిటీతో గెలిచినటువంటి ఒక పార్లమెంటేరియను, ఏదో చెయ్యాలని ఒక తపనతో గుంటూరుకి నిధులు తీసుకొచ్చి ఏ రకంగా బాగు చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడతారు? ఇదే గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, సరే ఆయన ఆ గురించి అందరికీ తెలుసు, ఆయన హావభావాలు తెలుసు, ఆయన మాట్లాడేది విధానం తెలుసు, ఎట్లా నన్ను నా మీద ఉమ్మేయండి అని అడుక్కుంటాడో తెలుసు, అన్నీ తెలుసు జనానికి. కానీ సిగ్గులు అనేది లేకుండా కొంత ఉండాలి కదా. నువ్వు గతంలో మంత్రిగా చేసావు కదా, సీనియర్ పొలిటీషియన్గా గుంటూరు జిల్లా తీసుకుంటే, ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకున్నా నువ్వు సీనియర్ పొలిటీషియన్ కింద లెక్క నువ్వు. కానీ నీ భాష ఏంటి, నువ్వు మాట్లాడే విధానం ఏంటి? పదే 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 ఒకే మాటని అహంకారము 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 అని ఉచ్చరించటం. అహంకారానికి అర్థమెవరు? ఈ రాష్ట్రంలో ఎవరు తెలీదు. అహంకారానికి అర్థం ఎవరంటే మీరే కదా. మీ నాయకుడి దగ్గర మొదలుపెట్టుకుని నీలాంటి ఎందుకో పనికిరావులు కొంతమందే కదా. ప్రజలు గమనించారుగా, ప్రజలు అనుభవించారుగా మీ అహంకారాన్ని. అందుకనే కదా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టారు కదా మీ అహంకారాన్ని తగ్గించి. కానీ అదే పదాన్ని పట్టుకున్న ఆయన మనిషిని, ఒక వ్యక్తి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ ఏదో చేద్దామనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని ఏదో కించపరచాలి అనే ఒక ఆలోచనతో మాట్లాడినటువంటి మాటల్ని అంబటి రాంబాబు గారు, నువ్వు నిజంగా మీరేదో చెణుకులు అనుకుంటారు. మీరేదో అంటే మీ యొక్క ఇంటెన్షన్ అర్థం చేసుకోలేదు అనుకుని ఏదో నేనేమందరూ ఏం మాట్లాడినా కానీ జనం పట్టించుకోరు, నన్ను పిచ్చోడి కింద రక్కేస్తారని మీరు అనుకుంటారు. అనుకుని ఏది పడుతుంది మాట్లాడచ్చు అనుకోవటం అనేది ఎంతవరకు సభ్యం మీ మిగిలితగా వదిలేస్తున్నాం. ఒక్కసారి ఆయన పరిశీలించండి. చంద్రశేఖర్ గారు అహంకార మనిషి ఏ రకంగా ఉంటున్నాడు, గెలిచిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గ ప్రజలతో ఏ రకంగా మూవ్ అవుతున్నాడు, ఏ రకంగా ఊరిలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఏ రకంగా అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాడో ఒకసారి పరిశీలించండి. ఏమీ ఆలోచన లేకుండా ఏదో మాట్లాడాలి, ఏదో ఒకటి మేము కూడా ఉన్నామని చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడికి రావటం, ప్రెస్ని పిలిచి మాట్లాడటం. ఎట్లా తెలుసు మీరు నన్ను కొట్టండి నన్ను కొట్టండి నన్ను తిట్టండి నన్ను తిట్టండి అనే నైజం మీది. ఎప్పుడు కూడా నన్ను ఎవడు తిట్టట్లేదు ఇవాళ అని చూసుకునేటటువంటి నైజం మీది. రాంబాబుని ఇవాళ 24 తిడితే ఆహా ఓకే నైట్ నేను లైవ్లో ఉన్నాను అనేటటువంటి పనికిమాలిన మనస్తత్వం మీది. అందరూ మీకులాగా ఉండలేరు కదా. ఒక వ్యక్తి వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని ప్రజల మంచి కోసం ఉపయోగిస్తున్నాడు. నీకులా కాదు కదా. గతంలో మంత్రి చేసావు, ఏమి అవగాహన ఉంది నీకు? అరుణ్ చెప్పావు కదా అసెంబ్లీ సాక్షిగా, నేను జలవనరుల శాఖ మంత్రిని అయితే మొత్తం నాకు తెలియాలంటే నేను ఇంజనీర్నా అన్నావు. అది నీ విఘ్నత, అది నీ అవగాహన. అవగాహన లేనటువంటి నువ్వు, నాకు అవగాహన లేదని చెప్పినటువంటి నువ్వు ఇవాళ ఎదుటి వాళ్ళని అవగాహన లేదు, అనుభవ రాహిత్యం. ఏంటి అనుభవ రాహిత్యం? మంచి చేయాలనుకున్నప్పుడు నలుగురిని అడిగి చేస్తారు. ఇవాళ జరిగింది కూడా అదే. అవగాహన ఆయనకు కాదు, లేదు అవగాహన లేని మాటలు మాట్లాడుతూ నువ్వు. రైల్వే పర్మిషన్ లేకుండా బ్రిడ్జిలు పడగొట్టారంట. రైల్వే పర్మిషన్ లేకుండా బ్రిడ్జి అట్లా కడతారా? శంకుస్థాపన జరుగుతుందా? ఆ మాత్రం అవగాహన లేనటువంటి నువ్వు వచ్చి ఎదుటి వాళ్ళని అవగాహన లేదు అని మాట్లాడతారు రాంబాబు గారు. ఇంతకంటే సిగ్గుమాలని మాట ఏమైనా ఉంటుంది ఇంకా? అంటే ఒకట్లా అఫ్కోర్స్ మనకు అసలు సిగ్గు అంటే తెలియదు కదా. సిగ్గుపడేటటువంటి మనుషులు మనం. అలాంటప్పుడు మీరు ఇట్లా మాట్లాడతారు. మరి మీరు ఇంకో మాట కూడా ఉన్నావు. నీ పెద్దరికానికి కూడా నేను పెద్ద మనిషి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ మేము మాట్లాడాలని నీ పెద్దరికం అంట వస్తుంది. ఒక కేంద్ర మంత్రివర్యులను పెట్టుకుని గుంటూరుకు దాపురించిన శని అనే ఒక పదం వాడావు. శని అంటే ఎవరు? ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా 24లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఈ రాష్ట్రంలో పట్టినటువంటి శని పోయింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా. అంటే శనికి అర్థం ఎవరు? నువ్వు, మీ నాయకుడు, నీలాంటి నాయకులు కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ శనిపోయిందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నారు.
అది సరేంటే ఇవాళ గుంటూరులో మీరు అపష్కృతంగా వదిలిపెట్టినటువంటి పనులన్నీ కూడా ఇవాళ సెంట్రలాస్ బ్రిడ్జ్ ఏంటి, మీరు వదిలేసినటువంటి నందివెలుగు రోడ్డు రైల్వే ఆర్ఓబి ఎప్పుడు కనపడలేదు నీకు? అటు ఇటు తిరుగుతుంటావు కదా, వదిలేశారు అది. ఎప్పుడు దాన్ని పరిశీలించడానికి వెళ్ళా ఆ రోజున మనకు అనిపించలా. ఆ బ్రిడ్జి కడదామని కానీ ఆ బ్రిడ్జిని చూద్దామని కానీ మనకి ఏనాడు అనిపించలా. 10 సంవత్సరాల నుంచి నందివెలుగు వెళ్ళే ప్రజలు కానీ ఓల్డ్ గుంటూరు ప్రజలు కానీ అల్లాడిపోతున్నారు అక్కడ. దాన్ని నేను వచ్చిన వెంటనే మళ్ళా లైన్లో పెట్టి వాళ్ళ పనులు జరుగుతున్నది కనిపించదు అది మీకు? అంటే ఒక మంచి పని చేస్తున్నదాన్ని సరే అంటారా? మాకు తెలియదులే, మీరు చెప్తే నేను తెలుసుకుంటాం. అట్లనే జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఈ ప్రాంతంలో కోస్తా ప్రాంతంలో పేరెన్నిక అన్నటువంటి అందరికీ అవసరమైనటువంటి ఒక పెద్ద హాస్పిటల్. వేలాదిగా రోగులు వస్తారు. గత 5 సంవత్సరాలు దాని పరిస్థితి ఏంటి? ఏనాడన్నా ఎవరన్నా మీరు దాన్ని కన్నెత్తి చూసారా? అభివృద్ధి ఉందా? ఎవరైనా జనరల్ హాస్పిటల్ అంటే భయపడే విధంగా మీరు తయారు చేస్తే ఇవాళ ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఎన్ని కోట్ల హాస్పిటల్కి తీసుకొచ్చారు, ఎంతమంది దాతలను తీసుకొచ్చి తులసి రామచంద్ర ప్రభు గారు లాంటి వాళ్ళు, దక్కంటో బాగు లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ బ్లాక్లు ఎన్ని కడుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు తెలియదు నీకు? జిల్లా ప్రెసిడెంట్ కదా, తెలుసుకోవాలి కదా మరి. ఇవి తెలుసుకో. గుంటూరులో ఏ రకంగా నగరపాలక సంస్థలను కూడా గాడిలో పెట్టి మీరు వదిలేసినటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ ప్రతి సందులో కూడా రోడ్లు వేస్తూ డ్రైనేజ్ నాశనం అయిపోయిన డ్రైనేజ్ అంతా కూడా బాగు చేసి గుంటూరుని ఒక పట్టణంలా గతంలో కార్పొరేషన్ పేరుకి కానీ చెత్తలా చేశారు కదా మీరంతా కూడా, చెత్త పనులేసి ఇవాళ అన్నీ కూడా రిగ్రెట్ చేసి ఇవాళ ఒక మంచి పట్టణంలాగా తయారు చేస్తూ కావలసినటువంటి నిధులన్నీ తీసుకొస్తూ ఉంటే అది సేనంటారా? మాకు తెలియదులే. ఇదే గుంటూరు ఛానల్, గుంటూరు నగరానికి వచ్చేటటువంటి మంచినీళ్ళు సప్లై చేసేటువంటి గుంటూరు ఛానల్, అట్లనే పత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి కాలంని పట్టుకున్నారా మీరు? ఎన్ని పోరాటాలు చేశాం, ప్రతిపాడు పంతంలో ఎన్నిసార్లు చేశారు, ధర్నాలు చేశారు, మర్చిపోయావు నువ్వు? జలవనరుల శాఖ మంత్రి కదా, నువ్వు ఉండకు కూడా ధర్నాలు చేశారు, గుంటూరు బంద్ కూడా ఇచ్చారు పిలుపు. ఇవాళ ఈయన వచ్చిన తర్వాత దానికి దాదాపుగా 100 కోట్లు భూసేకరణకి 300 కోట్ల సిలుకు దాని యొక్క అభివృద్ధికి కేటాయించి తీసుకొచ్చి పనులు జరుగుతున్నాయి. తెలుసా నీకు ఆ విషయం? ఇది సేనంటారా? ఏం సేనంటారు రాంబాబు గారు? ఇవాళ గుంటూరులో ఆయన హయాంలో ఏదో ఒక పని చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకుని అహంకారవి, అనుభవ రాహిత్యం, శని, ఒక సీనియర్ పొలిటీషియన్గా నేను కూడా నోరు జారదామంటే మాకు ఇంగిత జ్ఞానం అడ్డం వస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీకంటే మీకు మీ హెడ్ మాస్టర్, మీ నాయకుడు మీకు చెప్పేది అది, మిమ్మల్ని తిట్టమని వెళ్ళి ఎదుట తిట్టండి రా బాబు మీరేం మాట్లాడదని చెప్తాడు. కానీ మాకు అట్లా చెప్పట్లా, మాకు నోరు జారద్దని చెప్పి మా నాయకులు చెప్తున్నారు. మాకున్నటువంటి సంస్కారం అది, నీకున్నటువంటి కుసంస్కారం మీ నాయకుడికి మీకున్నటువంటిది. నీకులాగా బానిసత్వం చేయడానికి రాలా రాజకీయాల్లోకి. మేము ఉంటే అహంకారం ఉంటుంది మాకు, ప్రజలకు మంచి చేద్దామనే అహంకారం ఉంటుంది మాకు. నీకులాగా షర్టు మీద ఒక ఫోటో ఒకటి అతికించుకొచ్చి బానిసత్వం బతకడానికైతే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ నువ్వు బానిసవు కాబట్టి నీ నోట్లో నుంచి ఎదుటాన్ని అట్లా వస్తుంది. మళ్ళా చెప్తున్నా, అహంకారం అంటే పదవిలోకి రాగానే, అధికారంలోకి రాగానే మీ నాయకుడు ప్రజావేదికను పగలగొట్టాడు చూడు, అదే అహంకారం. అహంకారం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధానిని విచ్ఛిన్నం చేసి నేను 3 రాజధానులు కడతానని చెప్పేసి ఎక్కడా ఏమీ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు చూడు, అది అహంకారం. ఇలా చెప్పాలని చాలా చెప్తా. కానీ ఒకసారి మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. ఏమీ ఆలోచన లేకుండా ఊరుకునే వచ్చి అక్కడికే నలుగురు నేసుకురావటం, మీకు మీడియా ఒకటి ఉంది కాబట్టి మీ మీడియా తప్ప 4 మీడియాని కూర్చోబెట్టుకోవడం, ఏదో ఒకటి అనేద్దాము అంటే బూమిరాంగ్ అవుతుంది. అంటే మీకు ఎట్లాగూ ఏం లేదనుకోండి, మీకు బూమిరాంగ్ అయినా కానీ ఇంకోటి అయినా కానీ, ఇందాక నేను చెప్పినట్లుగా ఈరోజు నన్ను ఎవరైనా తిట్టాడు లేదని చూసుకునేటువంటి మనస్తత్వం అనేది ఎక్కడోసారి మిమ్మల్ని తిట్టాలి. ఈవెన్ వాట్సాప్లో అయినా కానీ రాంబాబు మీద ఏదో కామెంట్ పెడితే కానీ ఆహా ఓహో అనుకుని పడుకునేటటువంటి నువ్వు ఇవాళ వచ్చేసి కూటమి నాయకుల గురించి మాట్లాడితే మంచి పద్ధతి కాదు. మేము కూడా చూస్తూ ఊరుకోం, కొంతవరకు భరిస్తాం ఏదైనా కానీ. మీకు మొదటి నుంచి కూడా మీకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే వ్యక్తిత్వ ఆనందం చేయటం. మీకు దమ్ము ధైర్యం ఏడిస్తే మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే పాలసీల మీద రండి, పాలసీల మీద మాట్లాడదాం.
అంతేగాని ఊరికి వ్యక్తులు మీరు ఏదో చేసేస్తే వీళ్ళు ఏదో కించపరుచుకుంటే ఏదో అయిపోతారు, వీళ్ళు పక్కెళ్తాను, అట్లాంటి బ్యాచ్ కాదు. కూటమిలో ఉంది 100% ప్రజలకు మంచి చేద్దామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని వచ్చినటువంటి నాయకులు ఇక్కడ. నీకులాగా రాజకీయంలోకి వచ్చింది సంపాదించుకోవడానికో దాచుకోవడానికో కాదు. అందుకని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పేసి రాంబాబు గారు మీకు చెప్తున్నాను. అట్లానే ఒక ఎన్ఆర్ఐగా వచ్చాడు, ఎన్ఆర్ఐ ఫండ్స్ కూడా తీసుకొచ్చి తెలుసుకో ఒకసారి. చాలా చాట్ల ఈ మధ్యకాలంలో నేను కూడా వెళ్ళాను. రాజేంద్ర ప్రసాద్ అనే ఒక వ్యక్తి ద్వారా దాదాపు ఒక 10 కోట్లు ఫండ్ తీసుకొచ్చి చాలా ఊర్లలో బీసీ కాలనీలో కానీ మైనారిటీస్ ఉండేసాడు కానీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కడుతున్నారు. మరి నీ పదంలో నీ యొక్క అర్థంలో మరి దీన్ని సేనంటారో అభివృద్ధి అంటారో ఒకసారి నువ్వే తెలుసుకుని భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడమని చెప్పేసి హెచ్చరికలు చేస్తూ ఏదో వ్యక్తిత్వ హననం చేయాలని ప్రయత్నం చేస్తే కొంచెం మేము కూడా ఘాటుగా ఈసారి స్పందించవలసి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి రాంబాబు గారు మీకు చెప్తూ రాజకీయంగా చెప్తున్నా. వ్యక్తిగతంగా అయితే ఇంకో రకం ఉంటుంది, రాజకీయంలో ఉన్నాం కాబట్టి రాజకీయంగా చెప్తున్నాను. ఎప్పుడు కూడా రాజకీయంగానే విమర్శించుకుందాం, అంతేగాని వ్యక్తిత్వంగా రావద్దని చెప్పేసి మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరికీ అలానే గుంటూరు ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలన్నింటినీ కూడా దయచేసి మేము రాజకీయంగా ఖండించడం కాదు, మీరు కూడా వాళ్ళ మీద ఉమ్మేయండి. ఇవాళ గుంటూరు నగరం ఏ రకంగా అభివృద్ధి దిశలో ముందుకెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు ప్రత్యక్షంగా. కనుక మీరందరూ కూడా ఒక్కసారి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి ఇలాంటి పనికిమాలిన వాళ్ళ యొక్క మాటల్ని మీరు కూడా తిప్పికొట్టాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.